మన వంతు ప్రయత్నాలన్నీ పూర్తి చేసాం. ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఏంటి అనేది ఇక ఇప్పుడు మనం మాట్లాడదాం. అందుకని ఆ కాలనీలో వాళ్ళందరినీ, ఎవరైతే ఈ షో వరకు వచ్చారో ఆ కాలనీ వాసులందరినీ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ కాలనీ వాసులందరూ నీటి ప్రాబ్లం ఉంది అక్కడ. అండ్ దానికోసం మన లక్ష్మీదేవి తలుపు తట్టిన ద్వారా వాళ్ళకి ఆ సమస్య తీరాలి అని ఆయన ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి గురూజీ గారు కూడా ఇక్కడ స్వయంగా ఇక్కడికి విచ్చేశారు. వీళ్ళ సమస్య తెలుసుకుని ఏం జరుగుతుంది, వాళ్ళకంటూ ఒక పరిష్కారం కావాలి అని ఆయనే ముందుకు రావడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. గురూజీ, నీరు మనము ఇక్కడ దాదాపు 200 ఇళ్ళలు హౌసెస్ ఉన్నాయి. మేబీ జనాభా ఒక 1800 నుంచి 1000 మెంబర్స్ ఉంటారు ఊర్లో. వాళ్ళందరికీ నీరు కావాలి. అయితే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ చేయాలి, ఒక 2-3 బోర్స్ కానీ వేయించి 25 ఒక లేదన్నా 25 హౌసెస్కి ఒక్కొక్క ట్యాప్ ఇంటి బయట పెట్టి చేయించాలి. అది ఎంతే కానీ, ఇది 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 25 లక్షలు కానీ, అది భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి నా తరపు నుంచి, అంటే నేను అనకూడదు, మా సంస్థ తరపు నుంచి నేను అది చేయిస్తాను. అది నా బాధ్యతగా నేను అది స్వీకరిస్తున్నాను. ఆ కాలనీని ఇంచుమించుగా మీరు దత్తత తీసుకున్నట్టే ఆ కాలనీలో ఆ నీళ్లు రావడానికి, ఇంకా ఆ పైపెచ్చు ఎంత ఖర్చైనా ఆ కాలనీ మొత్తానికి నీళ్లు రావడానికి గురూజీయే ముందుకు వస్తా అంటున్నారు. సో ఇంకెవరిని అడగక్కర్లేదు మనం. సో ఆయనే అవన్నీ అరేంజ్ చేస్తా అంటున్నారు. గురుగారు మా గురించి ఇంత దూరం వచ్చినందుకు అసలు మేము ఊహించలేదు. దేవుడే మమ్మల్ని మా దగ్గర పంపించాడో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు దేవుడే ఎక్కడున్నాడో మాకే తెలియదు, కానీ ఇక్కడైతే మా దేవుడు ఉన్నాడు ఇప్పుడు. అది కూడా జీటీవీ తెలుగు అన్న గారి ద్వారా మాకు చాలా చాలా గురుగారు ఆశీస్సులు మాకు ఉండాలని చాలా చాలా గురుగారు చాలా చాలా మాకు. ఈ కాలనీలో ఉంటున్న 200 కుటుంబాలకి సరిపడే నీళ్లు అందడానికి వాళ్ళకున్న ఆ అవసరం, ఆ నీటి సమస్య, చాలా మంది ఆ ఊరు వదిలి, ఆ కాలనీ వదిలి వలస వెళ్ళిపోతున్నారు, బయటికి ఊర్లు వెళ్ళిపోతుంటే నిజంగానే చాలా బాధగా ఉంటుంది వాళ్ళకి. సో ఇంకెవరు ఆ కాలనీలోంచి బయటికి వెళ్ళక్కర్లేదు. ప్రతి ఇంటికి నిజంగా నీళ్లు అందబోతున్నాయి. అక్కడ నీళ్లు రావడానికి ఎంత ఖర్చు అయినా సరే ఆ ఖర్చు మొత్తం ఆయన భరిస్తా అనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది వినడానికి. సో చెప్పండి. స్వామి గారిని టీవీలలో చూస్తున్నాము, పోస్టర్లలో చూసాం, పేపర్లో చూసాం. నిజమైన విగ్రహాన్ని మన స్వామి గారిని ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. మన జన్మ ధన్యమైంది. స్వామి గారు గారికి ఏంటంటే బొమ్మలే కనబడుతున్నాయి, కానీ నిజమైన విగ్రహం స్వామి గారే కనబడుతున్నారు మాకు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.